దర్యాప్తులో రైట్ శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం. రామకృష్ణ గారు ఉన్నారు బీజేపీ నుంచి. రామకృష్ణ గారు, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపు 20 కోట్ల తిరుమల లడ్డూలు తయారు చేశారు, అయోధ్యకి కూడా పంపారు. అయోధ్య రామ మందిర్ నిర్మాణ సమయంలో కూడా 1,00,000 లడ్డూలకు పైగా దాదాపు 68 లక్షల కల్తీ నెయ్యి వాడినట్లు కూడా విచారణలో స్పష్టమైందని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ వివాదం అంతా కూడా తిరుమలలో సెటిల్ కాకుండా ప్రభుత్వం అంటే ఇక్కడ ఇదవ్వకుండా ఢిల్లీకి వెళ్తోంది. అంటే సుబ్బారెడ్డి నోట పదే పదే ఢిల్లీ మాట అసలు ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. కల్తీని కేంద్రం నిర్ధారించలేదనే మాట, ఇదంతా ఆంతర్యం ఏంటి, ఎలా చూడాలి? నమస్తే అండి. ముందుగా నేను ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అందరినీ చక్కగా వారు వీరు రెడ్డి గారు అని అందరినీ అలా పిలుస్తున్నారు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో పిలవటం అది సభ్యత కాదు. దయచేసి అది గమనించండి. ఏదైతే ఇప్పుడు మనం ఇంకా మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నో రకాలుగా డిబేట్లు జరుగుతున్నాయి, దీని మీద డిబేట్లు ఎందుకు? కరెక్టేనండి. డిబేట్లు ఎందుకయ్యా అంటే, ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుమలకి ఆ టైంలో ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆయన బంధువర్గానికి పెద్దపీట వేయటం. సుబ్బారెడ్డి గారు ఎవరండి? ఆయన బంధువే కదా. ధర్మారెడ్డి గారు ఎవరండి? ఎక్కడో సెంట్రల్ లో ఉన్న ఆయన తీసుకొని వచ్చి వాళ్ళ బంధువే కదా. కరుణాకర్ రెడ్డి గారు ఎవరండి? వాళ్ళ బంధువే కదా. బంధువులతో నింపివేసి ఏ ఒక్క రోజైనా కూడా మరి లడ్డు వ్యవహారం ఎలా జరుగుతుంది, ప్రసాదం ఎలా జరుగుతుంది, పాలన ఎలా జరుగుతుంది, అక్కడ ఏదైనా ఆయన కనుక అప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని చూస్తుంటే అసలు కల్తీ వ్యవహారం తెలిసిపోయేదే కదా. అసలు బేస్ ఏమందండి? బేస్ లో ఏం చెప్పారండి? బేస్ లో ఏం చెప్పారు? ఆవు నెయ్యితో, ఆవు పాలతో, ఇంకా ఎన్నో హిందూ మనోభావాలు. ప్రసాదం అంటే ఎన్నో మనోభావాలు, దాంట్లో ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంతేగాని జంతు కొవ్వు అని ఇంకోటని పక్కదో పట్టించే మాటలు తప్పితే ఆయన ఎందుకు ఒప్పుకోడు? అట్లే కానీ సుబ్బారెడ్డి గారు జరిగిందని చెప్తే నెయ్యి లేదు కదా, నెయ్యని భ్రాంతి చూపించటం, వీళ్ళు పాలన చేసి పాలన ఏమి చేయకుండా పాలన చేశారని చెప్పి భ్రాంతి చూపించటం తప్పితే సిగ్గుంది. హిందూ 10 కోట్ల మంది హిందూ దెబ్బతీసినందుకు. మీది ఒకసారి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి, ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి. రన్నింగ్ లో ఉన్నారు. రైట్, మీరు కొంచెం డ్రైవింగ్లో ఉన్నట్టున్నారు. ఎక్కడైనా ప్రాపర్ సిగ్నల్ ఉన్న చోట ప్లీజ్ ఆపి మాట్లాడండి. రామకృష్ణ గారు, యామిని గారితో మాట్లాడితే యామిని చంద్రిక గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. యామిని గారు, ప్రస్తుతం ఈ ఇష్యూ అనేది కేంద్రం రాష్ట్రాల మధ్య ఇష్యూగా మార్చేశారు ఈ కల్తీకి సంబంధించి కూడా. బట్ సిట్ విచారణలో తేలినటువంటి, అంటే మన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇందులో రిఫైన్డ్ పామ్ ఆయిల్, ఎస్టిక్ యాసిడ్తో పాటు ఇతరితర కలిసాయనేది కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారనేది, అదేవిధంగా సిబిఐ ఏమో మా దగ్గర దీనికి సంబంధించి కూడా జంతువుల ఫ్యాట్ కలవలేదనేది మేము స్పష్టం చేసేసాము అని వాళ్ళు చెప్పినట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ ఎన్డీఆర్ఏ అంటే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ ఇందులో ఫ్యాట్ ఉందా లేదా అనేది నిర్ధారించేటువంటి పరికరాలు మా దగ్గర లేవు అని చెప్పినట్టుగా వార్తలు వింటూ ఉన్నాం. అలాంటి అంశాల మీద చర్చ జరుగుతోంది. సో మీ వర్డ్ ఏంటండి, మీ కామెంట్స్ ఏంటి దీనికి సంబంధించి? నేను లాస్ట్ రిలేటెడ్ గా మాట్లాడే ముందు నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నానండి. ఇది యాజ్ అన్ హిందూగా, హిందూ ధర్మం మీద ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన దాడిగానే నేను పరిగణిస్తానండి. ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు లడ్డూని. దానిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనేది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. అది లేదు అని ఎట్లాగో తెలిసింది. కానీ వాటిల్లో పామాయిల్ అని లేదా వేరే టైప్ ఆఫ్ ఆయిల్స్, అది ఖచ్చితంగా ఇంత మంది హిందువుల యొక్క ట్రస్ట్ ని బ్రీచ్ చేయటమేనండి. దీని మీద క్రిమినల్ కాన్స్పిరసీ ఉంటది. వాళ్ళ ట్రస్ట్ ని బ్రీచ్ చేసినందుకు కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ వేయొచ్చండి. ఇది ఇప్పుడు రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య తగాదాలాగా మారుస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, ఈ కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మనం మాట్లాడుకుంటేనండి, వీళ్ళల్లో ఎవరు నిజాయితీగా హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు? నాకు తెలిసినంత వరకు ఎవరు లేరండి. నాకు తెలిసినంత వరకు. నాకు తెలియకపోతే ఎవరైనా చెప్పొచ్చు పెద్దలు, నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. నాకు తెలిసి వీళ్ళెవ్వరు హిందూ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయంగా ఆయన ఇంటి లోపల సెట్ వేసుకొని, తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసుకొని ఆయన పూజలు చేసింది, ఆ ప్రసాదాన్ని వాళ్ళ భారతి గారు కింద పడేసింది, ఇవన్నీ మనం చూసామండి.
దీనిలో ఏ ఒక్కటి అబద్ధం కాదు కదండి. ఇప్పుడు అర్ణవ్ గారు నేషనల్ టీవీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను చూశాను ఈ మధ్య 2-3 చూశాను నేను. మరి ఆయన అడుగుతున్నారు కదండి, వాటికి ఆన్సర్ ఎందుకు రాదు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? అక్కడున్న ఎంపీల దగ్గర నుంచి ఎందుకు రావట్లేదండి? వాళ్ళు ఎందుకు ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నారు? నిజమే కల్తీ జరగలేదు, మా టైంలో జరగలేదు అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇది ఎవరి టైంలో జరిగింది ఏంటి అనేది కాదు, కానీ తిరుమల తిరుపతి లడ్డు అనేది హిందువుల మనోభావాలకి, వాళ్ళ ఆధ్యాత్మికతకు, ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులు తిరుపతి లడ్డు అంటే చాలండి, అది చిన్న ముక్క దొరికినా కళ్ళకు అద్దుకొని అతి పవిత్రంగా తింటామండి, చెప్పులు తీసేసి అట్లా నీట్ గా తింటామండి. అలాంటి దానిలో ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే దీనిలో యానిమల్ ఫ్యాట్ లేదు కదా, అదేమన్నా విక్టరీయా అండి? యానిమల్ ఫ్యాట్ లేకపోవచ్చు, నేను కాదంటలేదు, కానీ కల్తీ అయితే జరిగింది కదండి. మరి దానికి సంబంధించి ఒక్కళ్ళు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడట్లేదు ఎందుకనండి? అది ఎవరు ఎందుకు చెప్పట్లేదు? దానికి వాళ్ళు క్వశ్చన్ వేస్తుంటే ఆన్సర్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వాళ్ళకి సంబంధించిన ఎంపీలని ఆయన లైవ్ డిబేట్ లో కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తా ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారండి? రైట్ రైట్ ఇక్కడ చంద్రిక గారు, చంద్రిక గారు ఒక నిమిషం మాట్లాడుకోవాల్సిన విషయం అండి. రైట్, మా దానికి పార్టీ చేసింది మీ పార్టీ చేసింది అనేది కాదండి. మీ పార్టీకి అయినా వైఎస్ఆర్సీపీకి అయినా హిందువులు ఓట్లేస్తేనే గెలిచారు, టీడీపీకి జనసేన ఎలియన్స్ కైనా హిందువులు ఓట్లేస్తేనే గెలిచారు, వేరే వాళ్ళు ఒక్కళ్ళే ఓట్లేస్తే గెలవలేదు కదండి. రైట్ చంద్రిక గారు మాట్లాడదాం. అంటే ఇక్కడ పార్టీలు విషయం పక్కన పెడితే భగవంతుడు హిందువుల సెంటిమెంట్కి సంబంధించిన అంశం, ఒక నార్మల్ జీత